హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్, గుంచి జంక్షన్, విజయనగరం. నేను మీ శ్రీ రవి సార్ను. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్కే ఆర్యులు. ఆర్యులలో భాగంగా వేదాలు. ఈ వేదాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. వేదాలలో మొదటి వేదము ఋగ్వేదము అంటాం. వేదాలలో రెండో వేదము యజుర్వేదము, మూడో వేదము సామవేదము, నాలుగో వేదము అథర్వణ వేదము. వేదాలు 4. ఈ వేదాలను అధ్యయనము చేసిన వారే ఆర్యులు అంటాం. ఆర్యుల నాగరికత అనేది ఒక టాపిక్ మనకుంది. ఆర్యులలో భాగంగా వేద సాహిత్యము అనేది ఒక టాపిక్. ఆ వేద సాహిత్యములో ఫస్ట్ది ఏమిటంటే వేదాలు. ఆ వేదాలు అనేవి ఎన్ని మనకు ఉన్నాయి అంటే 4 వేదాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి వేదమే ఋగ్వేదము. ఆ ఋగ్వేదం గురించి ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఋగ్వేదము అని అన్నాం. ఋగ్వేదం వేదాలలో మొదటిది, వేదాలలో ప్రాచీనమైనది ఋగ్వేదము. ఎట్లన్నా వేదాలలో మొదటిది, వేదాలలో ప్రాచీనమైనది ఋగ్వేదము అంటాం. మన భారతదేశంలో రచించబడిన మొట్టమొదటి గ్రంథమే ఋగ్వేదము అని పిలుస్తాం. మన భారతదేశంలో రాయబడిన మొట్టమొదటి గ్రంథం ఏమిటి? ఋగ్వేదము. మరి ఈ ఋగ్వేదాన్ని సంకలనము చేసిన వాడు, సంకలనం అంటే ఏంటన్నా? సంకలనం అంటే ఈ ఋగ్వేదాన్ని చాలామంది ఋషులు రాశారు. ఆ ఋషులు రాసినటువంటి ఈ ఋగ్వేదాన్ని ఒక దగ్గరికి తీసుకువచ్చి ఒక బుక్కులాగా తయారు చేసిన వాడినే సంకలనం చేసిన వాడు అని మనం పిలుస్తాం. మరి ఋగ్వేదాన్ని సంకలనం చేసినటువంటి వ్యక్తి పేరు ఏమిటి అని అడిగితే అతని పేరే పైలపుడు అని పిలుస్తాం. పైలపుడు. ఏం పేరున్నా? పైలపుడు అంటాం. మరి ఋగ్వేదంలో మంత్రాలు చదివే వారిని ఏ పేరుతో పిలుస్తాము? ఋగ్వేదంలో మంత్రాలు చదివే పురోహిత వర్గాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే అతని పేరే హోత్రి అంటాం. హోత్రి. ఏం పేరునన్నా? హోత్రి అని పిలుస్తాం. మరి ఋగ్వేదాన్ని ఏ వేదంతో, ఈ ఋగ్వేదాన్ని ఏ గ్రంథముతో పోల్చడం జరిగింది ఋగ్వేదాన్ని అంటే ఈ ఋగ్వేదాన్ని జెండా అవ్యాస్త ఏమన్నా? జెండా అవ్యాస్త అనే గ్రంథముతో పోల్చడం జరిగింది. జెండా అవ్యాస్త ఈ గ్రంథంతో ఋగ్వేదాన్ని పోల్చారు. అంటే ఋగ్వేదము, జెండా అవేస్త ఈ 2 గ్రంథాలు కూడా ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఈ ఋగ్వేదాన్ని ఏ గ్రంథముతో పోలుస్తామంటే జెండా అవేస్త అనే గ్రంథముతో పోల్చడం జరిగింది. మరి ఈ ఋగ్వేదాన్ని జెండా అవేస్త అనే గ్రంథముతో పోల్చినటువంటి వ్యక్తి పేరు అడుగుతాడు. ఆ వ్యక్తి పేరు మ్యాక్స్ ముల్లర్. ఎట్లన్నా? మ్యాక్స్ ముల్లర్. ఏం పేరున్నా? మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ అంటాం. ఈ మ్యాక్స్ ముల్లర్ ఏ దేశానికి చెందినవాడు? లాస్ట్ టైం మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. మ్యాక్స్ ముల్లర్ బిలాంగ్స్ టు ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు. ఏ దేశము? జర్మనీ. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. ఇతడు ఈ 2 గ్రంథాలకి కంపేరిటివ్ పోలిక చూపించాడు కాబట్టే కంపేరిటివ్ ఫిలాసఫీ పితామహుడు. ఎట్లన్నా? కంపేరిటివ్ ఫిలాసఫీ పితామహుడు అని ఏ వ్యక్తిని పిలుస్తామంటే మనము మ్యాక్స్ ముల్లర్. ఏ వ్యక్తి? మ్యాక్స్ ముల్లర్. మరి ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి మనకు తెలియాలి. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయంటే ఋగ్వేదంలో 10 మండలాలు కలవు. ఎన్ని మండలాలు ఉన్నాయన్నా? 10 మండలాలు కలవు ఋగ్వేదంలో. మరి ఎన్ని శ్లోకాలు కలవు ఋగ్వేదంలో? ఎన్ని శ్లోకాలు కలవు ఋగ్వేదములు అంటే మనందరికీ తెలిసినదే 1028 శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028 శ్లోకాలు ఉన్నాయి. మండలాలు ఎన్ని ఉన్నాయంటే 10 మండలాలు కలవు ఋగ్వేదంలో. మరి 10 మండలాలలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి మండలము మూడవ మండలం. ఈ మూడవ మండలము దేని గురించి తెలియజేస్తుందంటే ఇందులో ఒక మంత్రము గురించి రాయబడి ఉంది. ఆ మంత్రము పేరే గాయత్రి మంత్రము. ఏంటన్నా? గాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రం ఎందులో పొందుపరచబడింది అంటే మూడవ మండలంలో పొందపరచబడింది. మరి గాయత్రి మంత్రము దేని గురించి చెప్తుందంటే గాయత్రి మంత్రములో పూజించబడే స్త్రీ దేవత ఎవరు అడుగుతారు.
గాయత్రి మంత్రంలో పూజించబడే స్త్రీ దేవత సావిత్రి లేదా సరస్వతి అని పిలుస్తాం. దాంతోపాటు సూర్యదేవుడి గురించి కూడా ఈ గాయత్రి మంత్రంలో పొందుపరచబడింది. అది 3వ మండలంలో మనకి కనిపిస్తుంది. మరి 3వ మండలం తర్వాత దాని తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి మండలం ఏదంటే 6వ మండలము. ఎన్నవ మండలం? 6వ మండలము. ఈ 6వ మండలము దేని గురించి చెప్తుందంటే ఒక పురుష దేవుడి గురించి చెప్తుంది. ఆ పురుష దేవుడి పేరే ఇంద్రుడు అంట. ఏం పేరునన్నా? ఇంద్రుడు. పురుష దేవుడి పేరు ఇంద్రుడు అంట. ఇంద్రుడు మన అందరికీ తెలిసిన ఆర్యుల యొక్క యుద్ధ దేవుడు. ఇది లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ సార్. 6వ మండలము ఇంద్రుడి గురించి చెప్తుంది. ఆర్యుల యొక్క యుద్ధ దేవుడు ఎవరంటే ఇంద్రుడు. ఆర్యుల యొక్క యుద్ధ దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడి గురించి ప్రస్తావిస్తుంది 6వ మండలము. మరి ఇంద్రుడి యొక్క వాహనము పేరు ఏమిటి అడుగుతారు. ఇంద్రుడి యొక్క వాహనము పేరు మనందరికీ తెలుసును, ఐరావతం. ఏటమ్మా? ఐరావతం అంటే తెల్లటి ఏనుగు అని పిలుస్తాం. మరి ఇంద్రుడి యొక్క ఆయుధమే వజ్రాయుధము. ఏ ఆయుధం? వజ్రాయుధం అంట. ఇవన్నీ కూడా ఎన్నో మండలంలో పొందుపరిచారంటే 6వ మండలము. 6వ మండలము తర్వాత 7వ మండలం గురించి చెప్తుంది. 7వ మండలం దేని గురించి చెప్తుందంటే ఒక యుద్ధము గురించి చెప్తుంది. 7వ మండలం ఒక యుద్ధము. ఆ యుద్ధము పేరే దశరాజ్ఞ యుద్ధము అంటాం. దశ అంటే అన్న 10 అంటే 10 మంది రాజుల యుద్ధము అంటాం, లేదా దశరాజ్ఞ యుద్ధం అని కూడా పిలుస్తాం. అది ఎన్నవ మండలంలో పొందుపరచబడి ఉన్నది అంటే 7వ మండలము. మరి దశరాజ్ఞ యుద్ధాలు ఎప్పుడూ కూడా నది ఒడ్డునే జరుగుతాయి, గమనించగలరు. మరి ఈ దశరాజ్ఞ యుద్ధం అనేది ఏ నది ఒడ్డున జరిగినది అని అడుగుతారు. ఏ నది ఒడ్డున జరిగింది దశరాజ్ఞ యుద్ధం? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బుల్లెట్ బిట్. అది ఆ నది పేరే రావి నది అంటాం. మరి రావి నదికి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏమిటంటే దానికి ఇంకొక పేరు పరుష్ణి అంటాం. పరుష్ణి ఏంటన్నా? పరుష్ణి నది అంటాం. రావి నదికి ఇంకొక పేరు పరుష్ణి నది అని మనం పిలుస్తాం. మరి 7వ మండలము 10 మంది రాజుల యుద్ధం గురించి చెప్తుంది. మరి 7వ మండలము ఎవరెవరి మధ్య ఈ 10 మంది రాజుల యుద్ధము జరిగిందంటే మనందరికీ తెలుసును, భరత వంశము, రెండోది పురు వంశము. ఈ భరత వంశానికి పురు వంశానికి మధ్య యుద్ధము జరిగింది. మరి ఈ యుద్ధములో పాల్గొన్నటువంటి భరత వంశానికి చెందినటువంటి వ్యక్తి పేరు ఏమిటి అంటే అతడి పేరే సుదాముడు. అతడి పేరు ఏంటన్నా? సుదాముడు. తర్వాత పురు వంశానికి చెందినటువంటి వ్యక్తే పురుకొచ్చ అని పిలుస్తాం. మరి యుద్ధములో గెలిచినటువంటి తెగ ఏమిటంటే భరత తెగ. అంటే సుదాముడు అనేవాడు ఈ యుద్ధములో గెలుపొందడం జరిగింది. పురుకొచ్చ అనేవాడు ఈ యుద్ధములో ఓడిపోయాడు అని గమనించగలరు. మరి కొంతకాలం పోయిన తర్వాత ఈ 2 వంశాల మధ్య వివాహ సంబంధాలు ఏర్పడిన ఫలితంగా నూతనముగా ఒక తెగ అనేది ఈ 2 వంశస్థుల మధ్య నుంచి ఉద్భవించింది. ఆ తెగ పేరు ఏమిటి అంటే కురు తెగ అంటాం. కురు తెగ. ఏ తెగ అన్నా? కురు. ఆ కురు వంశానికి చెందిన వారే మనందరికీ తెలిసిన వాళ్ళే కౌరవులు, పాండవులు అంటాం. కౌరవులు, పాండవులు ఏ వంశానికి చెందినవారు? ఏ తెగకు చెందినవారు అంటే కురు తెగ చెందినవారు. మరి ఆ కౌరవులకి పాండవులకి మధ్య ఒక యుద్ధం జరిగింది. మనందరికీ తెలిసిన యుద్ధం, దాన్నే మహాభారత యుద్ధం అంటాం, లేదా కురుక్షేత్ర యుద్ధం అని పిలుస్తాం. కురుక్షేత్రం అనే యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే కౌరవాస్ అండ్ పాండవాస్ అని పిలుస్తాం. మరి కురుక్షేత్ర యుద్ధం ఎందుకంట? కురుక్షేత్రము అనే ప్రాంతము దగ్గర జరిగింది కాబట్టి దాన్ని కురుక్షేత్ర యుద్ధం అంటాం. ఈ క్వశ్చన్ లాస్ట్ టైంలో మనకి ఇవ్వడం జరిగింది. కురుక్షేత్రం అనే ప్రాంతము ప్రస్తుతము ఏ రాష్ట్రములో ఉన్నది అని అడుగుతానన్న. ఆ రాష్ట్రము పేరే హర్యానా అనండి. హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. వీటన్నిటి గురించి తెలియజేసే మండలమే 7వ మండలం అంటాం. మరి 9వ మండలం మనందరికీ తెలిసిన 9వ మండలం ఆర్యులు సేవించే మత్తు పానీయాలు. ఆర్యులు సేవించే మత్తు పానీయాలు అంటే ఏమిటి? గొప్ప గొప్ప శుభకార్యాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు
గొప్ప గొప్ప సంఘటనలు జరిగినప్పుడు ఆర్యులు ఉల్లాసము కోసం, ఉత్సాహం కోసం మత్తు పానీయాలు సేవించేవారు. ఆ మత్తు పానీయాలు ఎన్నవ మండలంలో రాసి ఉన్నాయి అంటే 9వ మండలము. ఆ మత్తు పానీయాలు ఏటేటి నాన్న అని అడుగుతాడు. అందులో ఒకటోది స్వామ, రెండోది సుర. స్వామ, సుర ఆర్యులు సేవించే మత్తు పానీయాలు ఎన్నవ మండలంలో ఉన్నాయి? 9వ మండలంలో కలవు. మరి మొత్తం మండలాలన్నీ 10 మండలాలు. 10వ మండలం పేరు ఏమిటి? అది క్వశ్చన్ సార్, లాస్ట్ టైం అది కూడా మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. 10వ మండలం పేరే పురుష సూక్త. పురుష సూక్త అనండి, పురుష సూక్త. అది 10వ మండలం. మరి 10వ మండలం దేని గురించి చెప్తుంది? ఈ 10వ మండలం అనేది విశ్వ జననము. రెండోది వర్ణ వ్యవస్థ. విశ్వ జననము అంటే ఏమిటి? విశ్వం పుట్టుక. విశ్వ జననం అంటే విశ్వం పుట్టుక. సృష్టికర్త బ్రహ్మ యొక్క శిరస్సు నుంచి ఉద్భవించిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ యొక్క బాహువుల నుంచి ఉద్భవించిన వాడు క్షత్రియుడు. బ్రహ్మ యొక్క తొడల నుంచి ఉద్భవించిన వాడు వైశ్యుడు. బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టినవాడే శూద్రుడు. అంటే అత్యున్నత స్థానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. అత్యల్ప అట్టడుగు వర్గానికి చెందినవాడే శూద్రుడు. ఇది విశ్వజననం. ఆ విశ్వజననం గురించి ఎన్నవ మండలం చెప్తుందంటే 10వ మండలం. మరి రెండోది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ గురించి ఎందులో రాయబడి ఉందంటే 10వ మండలము. మొత్తం మండలాలు ఎన్ని? 10. ఏ వేదం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం? ఋగ్వేదం గురించి. ఇలాంటి ఋగ్వేదాన్ని ఆంగ్లములోనికి అనువదించిన వాడు, అది బుల్లెట్ అండ్ లెజెండ్ బిట్సా. ఋగ్వేదాన్ని ఆంగ్లములోనికి అనువదించిన వాడే మ్యాక్స్ ముల్లర్. ఇవ్వండి, మ్యాక్స్ ముల్లర్. అతను ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు. ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. Thank you.